ఈరోజు పెద్దపంజాని మండలం కొత్తూరు మిద్దేపల్లి చిత్తూరు జిల్లాలో వచ్చేసి ఒక నిజమైన హీరోని ఈ మండిటి ఎండల్లో ఈరోజు చూసిన ఒక మహానుభావుని చెమట్లు కార్చుకుంటా అద్దాలన్నింటినీ నెత్తిన పెట్టుకొని ఖచ్చితంగా ఇది వ్యాపారం చేసి ఆయన పట్టు పోషించుకోవాలని చెప్పి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఈరోజు ఒక మహానుభావుడు ఒక హీరో రూపంలో కనపరిచినాడు. ఊరమ్మడి అరుచుకుంటా అద్దం వచ్చేసి 200 300 ఆయన తిరుగుతో వచ్చిండే దాంట్లో 50 100 మిగలబెట్టుకుంటా ఉన్నాడు. ఈ భారతదేశంలో ఎంతోమంది అడుక్కుంటా కష్టపడి బాధపడి వచ్చిన కాసులతో పట్టు పోషించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆయన ఇంకా యువకుడుగా ఉంటారు కాబట్టి మరుగుతున్న రక్తం కాబట్టి ఆయన అడుక్కునే దుస్థితి నాకొద్దు, కష్టపడిన ఒక అద్దాన్ని నమ్ముకొని 50 రూపాయలు సంపాదించి బతుకుదామనే ఒక దీంతో ఈరోజు ఆ మహానుభావుని చూసినాం. ఈ బీవీఎం విలేజర్స్ ఆర్ రియల్ హీరోస్ అనే దానికి ఇంకొక హీరో మనకు చిక్కినాడు ఈరోజు. అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నా. మీరు ఎక్కడి నుంచి ఈ అద్దాలు తెస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటారు, ఈ అందులో అంతా తిరిగి అమ్ముతూ ఉంటారు, ఏమైనా గిట్టుబాటు అవుతుందా, మీకు ఏమైనా జీవనోపాధి జరుగుతుందా? దీన్ని ఇంకా చెప్పన్నా. ఈ అద్దాలు మేమే రెడీ చేసేయలేదు సమయమే. మేము హైదరాబాద్ ఇంకా తీసుకొని వస్తాము, అక్కడి ఇంకా తీసుకొని చేది ఇక్కడ పల్లెల మీద 10-20 రూపాయలు పెట్టుకునేది అమ్మేది సమయం. అంతే సమయం. ఒక అద్దం మీద 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంచెం లాభం పెట్టుకొని అమ్మి మీరు పట్టుపోసుకుంటూ ఉండవు. అవునా? అవును సమయం. ఎంతమంది మీరు కుటుంబం ఉండేదే? మేము దగ్గర 10 మంది ఇంకా ఉన్నాం సమయం, ఒక కుటుంబం మీద. అవును సమయం. అందరూ ఏమేమి పని చేస్తారు మీరు? సమయం అంతా ఇదే వ్యాపారమే సమయం. అంతా ఇదే వ్యాపారమే సమయం. అద్దాల వ్యాపారమే అంతా? అద్దాల వ్యాపారమే సమయం. అన్ని పల్లెటూరులోకి పోయి అన్ని ఊర్లోకి పోయి అమ్ముతారు? అన్ని పల్లెటూరులో అన్ని ఊర్లోనూ పోయి అమ్ముతూనే ఉంటాం సమయం. ఒక రోజుకి ఎన్ని అద్దాలు అమ్ముతావా? సమయం ఒక రోజు అయితే సమయం, ఒక రోజు అయ్యలేదు సమయం, చెప్పుకోకి వచ్చేది సమయం. మనం కనపాతాము గాలి తగిలినట్లు వ్యాపారము, ఒక రోజు అవుతుందో ఒక రోజు అయ్యలేదు సమయం. అంటే అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఈ అద్దాల వ్యాపారం అనేది చేసుకొని పోతా ఉంటావు. మీరు ఎన్నేళ్ళు ఇంకా చేస్తావు ఈ వ్యాపారం? సమయం ఇప్పటికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా చేస్తాను సమయం. 10 సంవత్సరాలు ఇంకా ఈ వ్యాపారంలోనే ఉండవు. ఏమన్నా ఇల్లు కట్టి 1 ఎకరా 2 ఎకరాల జమీన్ ఏమన్నా తీసి బాగా కారేజీలో తీసినావా లేదా? సమయం ఏం లేదు సమయం, అంత ఏం జాగా లేదు, ఏమీ లేదు సమయం. ఈ వ్యాపారంలో ఏం సంపాదిస్తాం లేదా? బాడీ ఇంట్లో ఉంటున్నాం సార్, అందుకే ఎక్కువ దొరకవు సమయం మాకు దీంట్లో. దానికి వచ్చేది మనకి 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతాయి సమయం. ఓకే, ఇంట్లో జీవనానికి భోజనానికి దానికి ఇంట్లో భార్య బిడ్డలకి దానికి ఈ వ్యాపారం అమ్ముతా ఉండవు కదా, ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పి ప్రభుత్వం ఇంకా నీకేమన్నా కొంచెం లోన్లో గిన్లో ఏమన్నా సిక్కో లేదా ఏమన్నా ప్రభుత్వం ఇంకా ప్రోత్సాహం ఏమన్నా చిక్తా ఉందా? సమయం అదేం లేదు సమయం, ఏమీ లేదు సమయం. ఏమీ లేదా? అంటే ప్రభుత్వ అధికారులు ఇది చాలా గొప్ప విషయం నేను చెప్తా ఉన్నాను, దయచేసి గమనించాలా. ఒక వ్యక్తి సంపాదించినాడని తక్షణమే అరే వీడు ఎట్లా సంపాదించినాడు, ఏ విధంగా సంపాదించినాడు, ట్యాక్స్ కడతా ఉన్నాడా లేదా, ఎన్ని కోట్లు ఎగ్గొట్టినాడు, ఏ విధంగా ఎగ్గొడతా ఉన్నాడు, వీళ్ళ దగ్గర ఇంకా ఎట్లా అమౌంట్లు తీసుకునేది అని చెప్పి గవర్నమెంట్ యోచన చేస్తుంది కదా. అరే ఒక పేదోడు వచ్చేసి ఎట్లా లాస్ అయినాడు, ఎందుకు లాస్ అవుతా ఉన్నాడు, అసలు వీడు ఎందుకు వచ్చి ఇల్లు తీయలేకపోతా ఉన్నాడు, ఎందుకు కార్లకు తీయలేకపోతా ఉన్నాడు, అసలు దేశానికి ట్యాక్స్ కట్టే రీతికి ఎందుకు వీడు ఎదగలేకపోతా ఉన్నాడు. ఒక రైతు అనేవాడు, ఇలాంటి కూలీలు అనేవాళ్ళు, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులంతా మన భారతదేశానికి ట్యాక్సులు కట్టే రేంజ్కి ఎట్లా ఎదిగితే బాగుంటుంది అని చెప్పి యోచన చేసేవాడికే సంపాదించిన దగ్గర ట్యాక్స్ కట్టు అని అడుగుతా ఉన్నాడంటే సంపాదించినోడికి బాధ్యతగా నిలబడే ప్రభుత్వాలు ఉంటేనే ట్యాక్సులు అడిగే అర్హత ఉంటుంది. ఈరోజు కట్టే ట్యాక్సులు అంతా ఏడబోతా ఉన్నాయి. నేను కష్టపడి కడితే ట్యాక్స్ వాళ్ళకు ఫ్రీ అంట, వీళ్ళకి ఫ్రీ అంట, వాళ్ళకేదో పసుపు కుంకానికి 10,000 ఫ్రీ అంట. నేను కట్టే ట్యాక్సులు మీరు ఎవరంటారప్ప? ప్రభుత్వ అధికారులు నేను కట్టే ట్యాక్సులు మేమందరూ కష్టపడి బాధపడి మేము ట్యాక్సులు కడతా ఉంటే ఎల్లోపాటు వాహనాలు పెట్టి ట్యాక్స్ కడతాం. మీరెవరండి వాళ్ళకి వీళ్ళకి? బెల్లం ముద్దలు పండించినారు వాళ్ళు, మహిళలు బెల్లం ముద్దలు పండించినారు, మహిళలు పంటలు చేసినారు, పంటలు గిట్టుబాటు జరిగారు. ఇప్పుడు వచ్చేసి రైతులందరూ మామిడికాయలు పండించినారు, మామిడికాయలు గిట్టుబాటు జరిగారు. బెల్లం పండించినారు, 20,000 రూపాయలు అంట బెల్లము, అది లాస్ అయిపోతా ఉంది. పంట అంతా పినాలంతా కూడా గుజరీగా వేస్తామని బాధపడతా ఉంటారు. అదేవిధంగా ఏ రైతుకు బాధ్యతగా నిలబడతా ఉన్నారు? ఎలక్షన్ వచ్చాక పసుపు కుంకుమ అంటారు, ఎలక్షన్ వచ్చాక మొబైల్ ఫోన్లు అంటారు, ఎలక్షన్ వచ్చాక అది ఫ్రీ ఇది ఫ్రీ. ఎవరినైనా మీరంతా వచ్చేసిన ఫ్రీ 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 అని చెప్పి ఫ్రీ ఇచ్చుకుంటా పోతా ఉంటారు. మేమందరూ కష్టపడి చెమట వచ్చి ట్యాక్సీలు కడితే మీ ఇష్టం కొద్దీ మీరు ఫ్రీలు ఇచ్చేదా? అంటే కష్టపడే వాళ్ళకి కాలంలా, కష్టపడి మామిడి తోట పండిస్తే వాళ్ళకి కాలం లేదు, రైతు వచ్చి బెల్లం ముద్దలు పండిస్తే వాళ్ళకి
చెరుకు పండిస్తే కాలం లేదు. ఏ ఒక పంటకైనా గిట్టుబాటు ధరిస్తే చాలు, పండించేదానికి బాసుడిగా నిలబడితే చాలు, ఖచ్చితంగా వచ్చేసిందనా. ప్రతి ఒక్క మనిషి ఎదుగుదలకు ప్రభుత్వం తోడ్పడాలి, కానీ ప్రతి ఒక్క మనిషిని నడ్డించి మీకు భిక్షగాలతో చేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని అంటే అదేం ప్రభుత్వము? అందరూ కష్టించే వాళ్ళే ఈ దేశంలో. ఎవరు ఒకరి దగ్గర చేయి జాతి బతకాలనేసి ఏ మహిళకి ఉండదు. పసుపు కింద తీసుకోవాలని వాళ్ళకేం కర్మ. అదే వాళ్ళకి వచ్చేసి ₹1,00,000 పంటలో లాభం వస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నీ 10,000? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నీ ఒక ఇచ్చే ఒక ఫ్రీ ఫోన్లో? ఏం కొనుక్కునేదానికి అర్హత సంపాదించేంత స్థాయికి మనిషిని ఎదిగిపించాల. ఇప్పుడు ఈయనున్నాడు, ఈయనకి ప్రీ మొబైల్ ఫోన్ ఇచ్చే బదులు ఒక హైటెక్ మొబైల్ ₹50,000 కొనుక్కునే స్థాయికి నేను వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయాల. ఒక రైతు వచ్చి కష్టపడి వచ్చేసినారా వ్యవసాయం చేస్తా ఉంటే ఆ వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేసేదానికి చూడాల. వాళ్ళంతకు వాళ్ళు ఉత్పత్తి అయ్యి వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసిన సంపాదించే రేంజ్కి ఎదగల. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, ఫ్రీగా మొబైల్, ఫ్రీగా 10,000, ఫ్రీగా అన్ని ఇచ్చేస్తామా? మనం యోచన చేస్తాం, అరే మన బిడ్డలకు అన్ని ఫ్రీ ఇచ్చేస్తే వీడు దొంగ అవుతాడు, దొంగనా కొడుకే అది తిరుగుతాడు అని చెప్పేసి మనం అనుకుంటామే. నా బిడ్డకే నేను అన్ని ఫ్రీగా అయ్యానే, ఒక మొబైల్ ఇస్తే వీడేం చేస్తాడో అని భయము. 10,000 ఇచ్చి స్కూల్కి పంపిస్తే వీడేం చేస్తాడో అని భయము. అట్లా పాలకులు కదా బిడ్డలు లాంటి ప్రజలకి అన్ని ఫ్రీలు ఇచ్చేస్తే ఎట్లా? నా కొడుకుని నేను వచ్చి వాడు కష్టం పడి సంపాదించాలని అనుకుంటాను, వాడు కష్టం పడి ఎదగాలనుకుంటాను, ఒకరి దగ్గర చేయి చాచకూడదని నేను అనుకుంటాను. అలాంటిది మీరందరూ పాలకులు అందరూ చేయి చాచే విధంగా ఉండాలి, ఫ్రీలు వచ్చేసి తీసుకోవాలి, ఇలా తయారు చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళ సొంత బుద్ధి వాళ్ళు ఎదగాలని చెప్పి తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది చాలా గొప్ప పాయింట్, దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అయ్యా నీకు ఫ్రీగా మొబైల్ ఫోను ఫ్రీగా 500, 1000 అవి ఇవి ఇచ్చేస్తే మేలంటావా? లేదా నీ వ్యాపారంలో నువ్వు రోజుకు ₹1,000, ₹2,000 సంపాదించే స్థాయికి నీకేమైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిదంటావా? ఫ్రీగా ఇచ్చే బదులు మనకు ఏర్పాటు చేసి అద్దంలోనే కొంచెం ఇంప్రూవ్ చేసి ఇస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేవాళ్ళంటే మనకి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? ఫ్రీ ఎన్ని రోజులు ఇస్తారు? ఈ రోజు ఇస్తారు, మళ్ళీ రేపు ఇస్తారా? మనకి నీ కష్టాన్ని కదా నువ్వు నమ్ముకొని బతకల్లా. మనకు ఇప్పుడు జీవితాంతం మన కష్టంతోనే ఉంటాం, కానీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారని వాళ్ళ మీద ఆధారం పడేకైతుందా? అయ్యలేదు. అంటే ప్రభుత్వాల నుంచి నీకు కావాల్సింది ఒక ₹2,00,000 లోన్ ఇస్తే ఇలా పెద్ద వ్యాపారం ఒక అంగడి పెట్టుకుంటావు, యూత్ అమ్ముతావు. అదే కరెక్ట్. ఓన్ సమయం ఒక గాడి పెట్టుకొని అమ్ముతావు, ఎన్ని రోజులు నడిచి అమ్ముతావు చెప్పు? నడిచమ్మే దానికి మనీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటేనే కదా మనం పైకి వస్తాము. దాంట్లో చిక్కితేనే ₹10 దొరుకుతుంది, మనకి ₹20 సంపాదన చేయాలా అని మన పట్టుదల మీద ఉంటే మనం పైకి రాగలము. మనకి వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పేసి మనం ఈ పద్ధతి ఇస్తారు, వాళ్ళు భోజనం ఈరోజు పెడతారు, రేపు పెడతారు, గ్యారెంటీ ఏముంది? ఈరోజు బిర్యానీ ఇస్తారా, 500 ఇస్తారు, రేపు ఇస్తారా? రేపు అదే ఎట్లా ఇస్తారు సమయం? ఒక పూట ఇస్తారు, 2 పూటలు ఎట్లా పెడతారు సమయం? ఖచ్చితంగా 2 పూటలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమైతే ఉండేదేమో ప్రజలకి ఫ్రీగా పసుపు కుంకాలు, ఫ్రీగా అవి, ఫ్రీగా మొబైల్, ఫ్రీ అవి, ఫ్రీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఉపయోగపడి వాళ్ళు గొప్పగా ఎదిగేదానికి ఏమన్నా చూడాలంటావు? అవసరం గొప్పగా ఎదిగేదానికి చూస్తేనే ప్రభుత్వం బాగుపడుతుంది. ప్రభుత్వం బాగుపడుతుంది, జనాలు బాగుపడతారు. వాళ్ళు ఎవరో ఫ్రీగా ఇస్తారు, వీళ్ళు అన్నం పెడతారు, వాళ్ళు అన్నం పెడతారు అనేది అంతా అబద్ధం. ఎవరో వస్తారు ఏమో చేస్తారు అంటే ఏలా? అవునా కదా? మనంతగా మనం కష్టపడాలా, బాధపడాలా, ప్రభుత్వము దానికి బాసుడిగా నిలబడుతుంది అని చెప్పి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి ప్రభుత్వాలు రావాలని, నీకు చేయూతనిచ్చే ప్రభుత్వం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సరే సరే, మంచి రోజులు వస్తాయా? వస్తాయి సార్, గ్యారెంటీ వస్తాయి సార్. చెడుకున్న రోజులు మంచి రోజులు ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. మంచి వాన ఉంది, వాన ఉంది, ఎండ ఉంది, రెండు. అవునంటావా? అంటే మంచి రోజులు కూడా వస్తాయి, ఇంకా మంచి రోజులు రాకుండా ఉంటాయి సార్. వస్తాయి సార్ ఖచ్చితంగా. అట్లయితే ఓకేనా? సూర్యుడి నుంచి సూర్యుడు 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. జై హింద్.